బ్రేకింగ్ న్యూస్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాని మోడీ కామెంట్లు ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నిన్న పరేడ్ గ్రౌండ్ సభలో మోడీ కోవిడ్ నాటి చర్యలను ప్రస్తావించడం, బంగారం పెట్రోల్ కొనుగోళ్లు తగ్గించాలని చెప్పడం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపించింది. క్రూడాయిల్ రేట్లు మళ్లీ పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. క్రూడాయిల్ రేట్లు మళ్లీ పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బపడింది. ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కొనసాగింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాస్లో 76,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీసీ, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి, రిలయన్స్, ఎయిర్టెల్ తదితర కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా లాస్లోనే ట్రేడ్ అవుతోంది. 270 పాయింట్లకు పైగా నష్టంతో 23,860 వద్ద కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాని మోడీ కామెంట్లు ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. నిన్న పరేడ్ గ్రౌండ్ సభలో మోడీ కోవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించడం, బంగారం పెట్రోల్ కొనుగోళ్లు తగ్గించాలని చెప్పడం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపించింది. క్రూడాయిల్ రేట్లు మళ్లీ పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాస్తో 76,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీసీ, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి, రిలయన్స్, ఎయిర్టెల్ తదితర కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా లాస్లోనే ట్రేడ్ అవుతోంది. 270 పాయింట్లకు పైగా నష్టంతో 23,860 వద్ద కొనసాగుతోంది.